హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్. మనం డైలీ బాత్ చేసేటువంటి సోప్ వాడగా చివరికి వచ్చేటప్పటికి అరిగిపోయి ఇలా చిన్న పీస్గా అయిపోతుంది కదండి. ఈ పీస్ని పాడేయకుండా దీన్ని కొంచెం వాటర్తో తడిపి మనం కొత్తగా తీసిన సోప్కి బ్యాక్ సైడ్ అంటించి, అంటే ఈ పీస్ పైన న్యూ సోప్ పెట్టి ప్రెస్ చేస్తే అంటుకుపోతుంది. తర్వాత ఇది బాగా ఆరిన తర్వాత సోప్ అంటించిన వైపు కాకుండా పైన పార్ట్లో సోప్ని పట్టుకుని మనం బాడీకి ఈ సోప్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వేరొక సోప్ని కూడా చూపిస్తున్నాను చూడండి. సోప్ అంటించిన తర్వాత సోప్ చివరి పార్ట్ని కొత్త సోప్కి బాగా అంటే విధంగా ఇలా న్యూ సోప్లో కలిసే విధంగా ఓల్డ్ సోప్ని స్ప్రెడ్ చేయాలి. అప్పుడు రెండూ కలిపి ఒకే సోప్ లాగా ఉంటాయన్నమాట. ఓల్డ్ సోప్ని బాగా నొక్కి స్ప్రెడ్ చేస్తే కనుక మనం యూజ్ చేసేటప్పుడు అది పడిపోకుండా ఉంటుంది. ఇలా వస్తువును పూర్తిగా యూజ్ చేసుకున్న వాళ్ళు అవుతాం. టిప్ నచ్చితే ట్రై చేయండి. కొంతమంది ఇళ్లలో బాల్కనీలో బట్టలు ఆరవేయడానికి ఇటువంటి గ్రిల్స్ స్టాండ్ అనేవి ఉంటాయి కదండి. ఈ స్టాండ్ పైన బట్టలు ఆరవేశాక బట్టల పైన క్లిప్స్ పెట్టడానికి వీలు కాదు. అంటే ఇవి థ్రెడ్స్ టైప్లో ఉండవు కాబట్టి ఇలాగా మనము మిడిల్లో క్లిప్ అనేది పెట్టడానికి వీలు కాదు. అలాంటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా బట్టల సైడ్స్ని ఈక్వల్గా చేసి బట్టల ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లాత్ని కలిపి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి క్లిప్స్ పెట్టాలి. పెట్టడానికి వీలు లేదు కదా అని వదిలేస్తే కనుక బట్టలు అనేవి పక్క బిల్డింగ్లోనికి ఎగిరిపోవటము లేదా క్రింది పడి మరకలు అయిపోవడం లాంటివి జరుగుతాయి. ఇలా కొంచెం ఆలోచించి ప్రతి పనిని కూడా చాలా ఈజీగా మరలా మనకి డబల్ పని అవ్వకుండా తెలివిగా చేసుకోవచ్చు. టిప్ నచ్చితే ట్రై చేయండి. స్కూల్స్ ఓపెన్ చేసే టైం వచ్చేస్తుంది కదండి. మదర్స్ అందరికీ కూడా మళ్ళీ డైలీ వాటర్ బాటిల్స్ క్లీన్ చేసే పని అనేది ఉంటుంది. బాటిల్స్ని క్లీన్ చేశాక బాటిల్ని ఇలా బోర్లించి పెట్టినప్పుడు బాటిల్ క్యాప్ పార్ట్ మొత్తం ఫ్లోర్కి టచ్ అవటం వల్ల లోపలికి గాలి తగలదు కదండి. అలాగే వాటర్ కూడా త్వరగా క్రిందికి జారదు. బాటిల్ వాష్ చేసిన తర్వాత ఇలా ఒక లాంగ్ గరిటె తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిటెను బాటిల్లోనికి పెట్టి బాటిల్ రివర్స్ చేసినట్లయితే కనుక బాటిల్ లోపల ఉన్న వాటర్ అంతా ఈజీగా కిందికి జారుతుంది. అలాగే బాటిల్లోకి గాలి తగిలి బాటిల్లో తడి వాసన అనేది కూడా రాకుండా ఉంటుంది. చూడండి, ఇలాగ మనము గోడకి నిలబెట్టాలన్నమాట. బాటిల్లో ఉన్న వాటర్ మొత్తం కిందికి జారిపోయిన తర్వాత గరిటెని తీసేసి ఈ బాటిల్ని కొద్దిసేపు ఎండలో ఉంచినట్లయితే కనుక ఇంకా తడి వాసన అనేది రాదు. ఇలా చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేస్తే మీరు కూడా స్మార్ట్ వైఫ్ అండ్ స్మార్ట్ మదర్ అయిపోయినట్లే. టిప్ నచ్చితే ట్రై చేయండి. మస్కిటో నెట్ని కొన్ని రోజులు యూజ్ చేశాక ఇలా చిన్న చిన్న హోల్స్ అనేవి పడుతుంటాయి కదండి. వీటిని క్లోజ్ చేయడానికి నెట్ని స్టిచ్ చేయటం అనేది వీలు కాని పని. అలా అని హోల్స్ని అలాగే వదిలేస్తే హోల్స్ నుండి దోమలు లోపలికి వచ్చేసి మన స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇందుకోసం మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక టేప్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న పీస్ కట్ చేసి నెట్ లోపలి వైపు నుండి పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేయటం వల్ల దోమలు అనేవి నెట్ లోపలికి రావన్నమాట. ఈ హోల్ ఇంకా స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వాలి అంటే ఇంకొక చిన్న టేప్ పీస్ను కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసి నెట్ బయట నుండి కూడా హోల్ ఉన్న ప్లేస్లో నుంచి పేస్ట్ చేయాలి. ఇలా చేస్తే ఒక్క దోమ కూడా ఆ హోల్లో నుండి లోపలికి రాదు. నైట్ అంతా కూడా మనం హాయిగా నిద్రపోవచ్చు. అంతేకాదండి, మనకి కొత్త మస్కిటో నెట్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు. మరి ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. గ్రోసరీ కంటైనర్స్లో ఐటమ్స్ ఇలా అడుగుకి వచ్చినప్పుడు అవే కంటైనర్స్లోకి మరలా కొత్త ఐటమ్స్ వేస్తే కనుక ఓల్డ్ గ్రోసరీలో ఉన్న పురుగుల గుడ్లు అనేవి డెవలప్ అయ్యి ఇప్పుడు కొత్తగా వేసిన గ్రోసరీ కూడా పాడైపోతుంది. గ్రోసరీ పాడవకుండా ఉండాలన్నా కిచెన్ కంటైనర్స్ అన్నీ ఒకేసారి క్లీన్ చేసే పని తప్పించుకోవాలన్నా కూడా కంటైనర్స్లో ఐటమ్స్ చివరికి వచ్చినప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా కంటైనర్స్లో ఉన్న ఐటమ్స్ని చిన్న చిన్న బౌల్స్లోకి తీసి ఖాళీ అయిన కంటైనర్స్ని బాగా వాష్ చేసి క్లాత్తో తుడిచి లోపల కూడా బాగా డ్రై అయ్యేలాగా కొంచెం సేపు ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టి ఇవి బాగా డ్రై అయిన తర్వాత ఈ కంటైనర్స్లో కనుక గ్రోసరీ వేసుకుంటే గ్రోసరీ అయ్యే వరకు కూడా గ్రోసరీ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా అన్ని కంటైనర్స్ని కూడా ఒకేసారి క్లీన్ చేయాల్సిన శ్రమ కూడా ఉండదు. టిప్ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మనం డైలీ యూజ్ చేసేటువంటి సోప్ ఎక్కువగా తడిచిపోయి అడుగున ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది కదండి. అడుగున ఇలా హోల్స్ ఉన్న సోప్ బాక్స్ అయినా సరే సోప్కి సరిగ్గా గాలి అనేది తగలక సోప్ త్వరగా డ్రై అవ్వదు. అంతేకాకుండా ఈ సోప్ మరకలు ఉన్న సోప్ బాక్స్ని సోప్ స్టాండ్స్ని అస్తమానం క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా కొన్ని రబ్బర్ బ్యాండ్స్ తీసుకుని సోప్ బాక్స్కి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈక్వల్ గ్యాప్స్తో కొన్ని లైన్స్గా రబ్బర్ బ్యాండ్స్ని పెట్టాలి.
ఇలా రబ్బర్ బ్యాండ్స్ని ఈక్వల్ గ్యాప్తో పెట్టిన తర్వాత దీనిపైన మనము సోప్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా సోప్ అనేది పెట్టడం వల్ల వాటర్ ఈజీగా క్రిందికి దిగుతుంది. ఇంకా బాక్స్కి సోప్ అనేది టచ్ అవ్వదు కాబట్టి క్రింద నుండి సోప్కి గాలి తగిలి త్వరగా సోప్ డ్రై అవుతుంది. తరచూ సోప్ బాక్స్ మెస్సీగా అవ్వకుండా కూడా ఉంటుంది. టిప్ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.